నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. దానికి సంబంధించి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో వాహన లైసెన్సు పొందేందుకు లేదా వాహనానికి సంబంధించిన లైసెన్సును పునరుద్ధరించడానికి, రెన్యువల్ చేసుకోవడానికి చెల్లుబాటు అయ్యే బీమా ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి, సెటిల్మెంట్ తర్వాత వాహన ప్రమాదాల వల్ల కలిగే నష్టాలకు బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కొత్త చట్టంలో ఉంది. అలాగే ప్రతి వాహనం ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా 2 నెంబర్ ప్లేట్లను ప్రదర్శించాలి. ముందు వెనక 2 నెంబర్ ప్లేట్లు అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలుపుతూ ఉంది. పర్మిట్ లేకుండా, అనుమతి లేకుండా వాహనం లేదా ఎవరైనా సరే బైక్లను నడపడం లేదా నేర్చుకోకూడదని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్ లో ఎవరైనా సరే, కువైటీలు కానీ ప్రవాసులు కానీ, ఒక వ్యక్తి మొదటి సంవత్సరంలో లైసెన్సు పొందిన మొదటి సంవత్సరంలో 2 ఉల్లంఘనలకు పాల్పడితే వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడిన ఎవరికైనా సరే 3 నెలల వరకు జైలు శిక్ష మరియు 150 నుంచి 300 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే ఎవరైనా సరే కువైట్ రోడ్లపైన వాహనాలలో తిరుగుతూ ప్రజా నైతికతలను ఉల్లంఘించినా లేదా ట్రాఫిక్ జరిగిన ప్రదేశం నుంచి పారిపోయినా 3 నెలల జైలు శిక్ష మరియు 150 దినార్లకు తగ్గకుండా జరిమానా విధించబడుతుందని చెప్పేసి, కువైట్ లో ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇతరులను ప్రమాదంలో పడేస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించబడుతూ ఉంది. అలాగే కువైట్ లో ఎవరైనా సరే తమ యొక్క వాహనాలకు బ్రేకులు లేకుండా నడిపితే 2 నెలల వరకు జైలు శిక్ష మరియు 200 దినార్ల వరకు జరిమానా విధించబడుతూ ఉంది. కువైట్ లో ఎవరైనా సరే కాలిబాట, పాదచారులు నడిచే ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో రోడ్డు మీద, ఆ యొక్క రోడ్డు మార్గాలలో పాదచారులు మామూలుగా రోడ్డుకు ఆ పక్క ఈ పక్క ఉంటది కదా, ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ యొక్క దారిపైన ఎవరైనా డ్రైవింగ్ చేసినా లేదా కారు పార్కింగ్ చేసినా 1 నెల వరకు జైలు శిక్ష మరియు 100 దినార్లకు మించకుండా జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కువైట్ లో ఎవరైనా వాహనాన్ని నడుపుతూ ఉన్నప్పుడు అవసరమైన లైట్లను ఆన్ చేయడంలో ఎవరైనా సరే విఫలమైతే కానీ వారికి 45 దినార్ల నుంచి 75 దినార్ల వరకు జరిమానా ఉంటుంది. కువైట్ లో మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడిపితే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 3000 దినార్ల వరకు జరిమానా విధించబడుతూ ఉంది. ఏదైనా కువైట్ లో రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణించినా లేదా అతనికి గాయాలైతే గాని ఆ యొక్క సంఘటనను వెంటనే పోలీసులకు లేదా వెంటనే అధికారులకు తెలియజేయాలని చెప్పేసి, లేకపోతే లైసెన్సు లేదా ఆపరేటింగ్ పర్మిట్ ను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. 24 గంటల లోపల సంబంధిత అధికారికి రోడ్డు ప్రమాదం గురించి తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాఫిక్ చట్టాలను ఖచ్చితంగా పాటించండి అన్న. ఇకపైన ఎవరైనా సరే ట్రాఫిక్ చట్టాలు కానీ పాటించకపోతే కఠినమైన జరిమానాలు మరియు కఠినమైన శిక్షలు పడతాయని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.